ఈ మంచి టేస్ట్‌నిస్తది. స్త్రీలకు బాగా తెలుసు ఉప్పు యొక్క విలువేంటో. మరి ఎంతో కష్టపడి చక్కగా వంట చేస్తారు. బాగా అన్నీ ఒక మంచి మాంసం వండాలి అనంటే దానిలోకి ఏమేమి కావాలో మషాలాలన్నీ కూడా సిద్ధం చేసుకొని, ఆయిల్ వేసి చాలా చక్కగా దానికి సరిపడా అన్నీ ఉన్నాయా లేవా అని చక్కగా వేసుకొని మంచి ఆహారాన్ని వండాలి. మంచి కూర వండాలి అని చక్కగా వండడానికి స్త్రీలు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి చక్కగా చేసినటువంటి ఆ వంటకంలో అన్నీ వేసిన తర్వాత మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది. వస్తుంటే దాంట్లో ఉప్పు వేయడం మర్చిపోయారనుకోండి, ఎలా ఉంటది ఆ కూర? మనం ఎంత కష్టపడి చేసినా, ఎంత మంచి సువాసనలొచ్చినా దాంట్లో సరిపడా ఉప్పు లేకపోతే బావుందంటారా? ఎలా ఉంది కూర అని అడిగారనుకోండి, ఎలా ఉంది నీ మొఖంలాగా ఉందంటాడు. ఎందుకు? ఉప్పు వేయడం మర్చిపోయాం గనక. అదేంటి, నేను ఇంత కష్టపడి చేశాను గదా, బావుందని అనట్లేదేంటి అనంటే దానిలో పడవలసింది పడల. ఏంటి? ఉప్పు లేదు అంటే ఉప్పుకున్నటువంటి గుణం రుచిని పెంచుతుంది. నువ్వెంత చక్కగా చేసినా దానిలో ఉప్పు లేకపోతే రుచి అనేది తగ్గిపోతుంది. అలాగే ఉప్పుకున్నటువంటి మరొక గుణం ఏంటో తెలుసా? పదార్థాన్ని పాడు కాకుండా ఉంచుతుంది. స్త్రీలు పచ్చళ్ళు చేస్తారు కదా వేసవి కాలంలో. అన్నింటితో పాటు ఎక్కువగా పచ్చడు ఎక్కువ కాలం నిలవ ఉండాలి అని అంటే ఏమేస్తారు దాంట్లో? సరిపడా ఉప్పు పడాలి. లేదంటే పాడైపోతుంది, నిలవ ఉండదు అది. కానీ దేవుడు బైబిల్లో ఒక మంచి మాట, మరి దాని గురించి వ్రాయబడినటువంటి మాట, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. అంటే ఒక కూరకు రుచిని పెంచేది, పదార్థాన్ని పాడు కాకుండా ఉంచే ఈ ఉప్పుతో మరి దేవునిలోనికి వచ్చినటువంటి మనల్ని, క్రైస్తవులుగా మారినటువంటి మనల్ని ఉప్పుతో పోల్చుతున్నాడు. అంటే ఈ సమాజంలో ఉన్న వారందరికీ క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఉప్పులా మారిపోవాలి.